సాబ్దాన్ టమాటా వడియాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి. టమాటా సాబ్దాన్ పాపడ తయారు చేసుకునే విధానం. అందుకు ఒక పావు కేజీ సాబ్దాన్ తీసుకొని ఇవి గ్లాస్లో పోసి కొలుసుకుందాం. ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. టమాటాలు పావు కిలోకు పావు కిలో వేసిందండి. కరివేపాకు, కొత్తిమీర, ఎర్రకారం ఒక స్పూను, రుచికి సరిపడ ఉప్పు, టీ స్పూను ఓమ, ఇవన్నీ కావాల్సినవి. ఇప్పుడు వేసరకు నీళ్ళు వేసుకుందాం. ఒకటి ఏడు వేసుకున్నాం. ఇప్పుడు సాబ్దాన్ మిక్సీ పట్టుకుందాం. ఇవి పొయ్యి మీద పెడతాయి సార్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ సాబ్దాన్లో ఈ గ్లాస్ ఇప్పుడు 7 పోసిన కదండి, దీంతో 8. ఇంకొక సగం గ్లాసు కూడా వేసుకుంటున్నాండి. తిక్కుగా అయింది. మొత్తము 8 గ్లాసుల సగం నీళ్ళు వేసుకున్నా. ఇప్పుడు ఇది ఎసరులు వేసుకుందాం. టమాటా ప్యూరీ కూడా 1 గ్లాస్ అయిందండి. మొత్తము 9 గ్లాసుల సగం. ఇప్పుడు ఇది ఎసరులో వేసుకుందాం. మసులుతున్న నీళ్ళను పోయి కొంచెం స్లిమ్లో పెట్టి వేసుకోవాలి. ఏమాత్రం ఆపకుండా కలుపుతూనే ఉండాలి, చిక్కబడదనుక. చిన్న మంట మీదనే 4-5 నిమిషాలు ఉడికించుకున్నాం. చిక్కగా అయిపోయింది. ఇప్పుడు అందులోకి కావాల్సినవి ఓమ, కారము, ఉప్పు, టేబుల్ స్పూన్ అని నువ్వులు, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకొని చల్లగైనాక ఎండలా వేసుకుందాం. ఇప్పుడు తొందరగా చల్లగా అయ్యడానికి ఉడికించుకున్న దాంట్లో కాకుండా ఇక బేషన్లోకి తీసేసుకున్నాం. ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకొని అన్నీ ఇట్లానే వేసుకోవాలి.
వడియాలన్నీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఎండినాక చూద్దాం. ఇప్పుడు ఒక 2 గంటలు ఆరినాక ఇట్లా రివర్స్ వేసుకుంటున్నాం. అన్నీ ఇట్లనే వేసుకున్నాం. ఇట్లనే అన్నీ తిరిగేసుకున్నా కదండి. ఇప్పుడు సాయంత్రం దాకా ఆరిపోతాయి. సాయంత్రం వరకలా పెట్టిన వడియాలు మంచిగా ఎండిపోయినాయండి. ఇప్పుడు వేయించి చూద్దాం. నూనె ఇట్లా వేడైనాక ఒక గిన్నెలకు తీసేసుకోవాలి. ఇట్లానే ఇవి సాఫ్ట్వేర్ పాపడాలండి. టమాటా సాబ్దాన్ వడియాలు రెడీ అయిపోయినాయండి. ఎంత క్రిస్పీగా ఎంత టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇగో గట్టిగానే ఇది పప్పు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.